ఫస్ట్ తమన్ గడికి ఆ డ్రమ్ సెట్ ఇవ్వకుండా వాడికి సాప దిగుతున్నాడు ఒకటి. ఓ వచ్చారా? ఓకే, జస్ట్ ఇప్పుడే జై బాలయ్య జై బాలయ్య ఓహో జై బాలయ్య జై బాలయ్య చూడడం జరిగింది. సినిమా గురించి మాట్లాడదాం. సినిమా గురించి మాట్లాడే ముందు ఇవాళ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తా. ఎర్లీ మార్నింగ్ 7 AM మల్లికార్జున బ్రహ్మరాంబలో షో. థియేటర్ లోపలికి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం జనాలు, రైట్ సైడ్ మొత్తం జనాలు. అసలు ఒక మాస్ జాతర. దీనికోసం కదా మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసింది అన్న ఫీల్స్ వచ్చాయి. తర్వాత ఎందుకో నా ఫోకస్ చాలా కొంచెం వాళ్ళ బుగ్గల పైకి వెళ్ళాయి అనమాట. ప్రతి ఒక్కడు బుగ్గలు ఎర్రగా, ఎంత ఎర్రగా అంటే అంత ఎర్రగా ఉన్నాయి. నేనేమనుకున్నా మార్నింగ్ 3 AM షో పడి ఉంటది కదా, ఇంకా బాలయ్య సినిమా అంటున్నా, మా సినిమా అంటున్నా, ఎట్లా దుప్పుకుంటారో ఎట్లా బిసుక్కుంటారో మీకు తెలియదా? అట్లా అనుకున్నా నేను కూడా. తర్వాత తెలిసింది ఏంటంటే జై బాలయ్య జై బాలయ్య ఓహో జై బాలయ్య జై బాలయ్య. ఎస్, మా దేవుడు, మా భగవంతుడు, రాముడు, మా కృష్ణుడు, మా భీముడు, మా ఏంటిడు ఇంత అతిగా దేవుడు వీరుడు సురుడు అంటున్నాడు అనుకుంటున్నారా మీరు? దీనికే అతనుకుంటే సినిమాలో అతినా ఆయన్ని మామూలుగా లేపరు. ముసలోడు లేపుతాడు, చిన్న పోరగాడు లేపుతాడు, పక్కింటి ఆంటీ లేపుద్ది, ఎవడు పడితే మామూలుగా లేపడు. అన్నిసార్లు ఎవడన్నా లేపుకొని ఉంటే విశ్వక్సేన అయి ఉండేటోళ్ళు. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. సో యా, అలా థియేటర్ లోకి వెళ్తున్నప్పుడు జనాలు అంటే ఇలా ఉండాలి, ఫస్ట్ డే అంటే ఇలా ఉండాలి, సెలబ్రేషన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఉండింది అనమాట. నా చూపులంతా కట్అవుట్ల మీద, ఈ ఫ్యాన్స్ మీద, కొంతమంది అమ్మాయిల మీద ఉండింది. కానీ అంత రష్ లో కూడా ఎవరో ఒక ఆయన పిలుపులు నాకు గుచ్చుకునే అనమాట. అది నా వైపు చూడు, కమాన్ లుక్ ఎట్ మీ, సర్లే అని తిరిగి ఇట్లా సినిమాటిక్ గా అడిగా, ఏమైందిరా నీకు, వెయిట్ చేసిందా? అప్పుడు ఆయన వదిలేరా, వద్దురా ప్లీజ్. ఆయన ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళావని మీరు అందరూ అనుకోవచ్చు. మరి అలాంటి సహజాలు ఓన్లీ మేమే చేయగలము, ఎందుకంటే మరి ఒక్క మగాడు, నజబద జదర, తర్వాత పాతాల భైరవి, ఆహా అన్స్టాపబుల్, నో వన్ కెన్ స్టాప్ యూ. నేను వేరు, మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మాది వేరు. ఆయన చెప్పినంత బ్రీడ్లు, క్యాస్ట్లు, రక్తాలు మనకి లేవు. కానీ ఎందుకు వెళ్ళావరా అంటే దూర, బహుశా అందుకే అందరూ నన్ను ధూళేశ్వర్ అంటారు. బాలయ్య గారు చిల్. బాలయ్య గారు ఇంతగా రెస్పెక్ట్ఫుల్ గా చెప్పారు కాబట్టి మనం ఇంకా డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేద్దాం. అసలు అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే వల్ల, ఆ ట్విస్ట్ల వల్ల నేను కొన్ని డీకోడ్ చేశాను అనమాట. సినిమా చూస్తున్నప్పుడు నాకు సురేఖ నాకు ఒక బీభత్సమైన ఒక ఐడియా తట్టింది అనమాట. ఆ ఐడియా తట్టంగా నేను ఐ మేడ్ ఇట్ ప్రియా, అలా ఏదో ఫామ్ లో ఒకటి కనుక్కున్నాను. సో మీరు కూడా ఆ ఫామ్ లో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు తెలుసుకోవాలని లేకపోయినా తెలుసుకోండి. హౌ టు మేక్ సేమ్ ఫిల్మ్స్ విత్ బాలయ్య అగైన్ అండ్ అగైన్. తీసిన సినిమానే మళ్ళీ తీస్తా. ఇప్పుడు అందరూ నేను చెప్పేది క్లియర్ గా వినండి. బేసికలీ బాల్ థియరీ అంటారు, నానక ప్రేమతో చూసుంటారు కదా. అడిదా రేంజ్, అడిదా మాదిరి, అదిదా సార్. పెద్ద బాలయ్య అదే పోలికలతో ఉన్న చిన్న బాలయ్య. ఇప్పుడు పెద్దకి చిన్నకి తేడా తెలియాలి కదా. ఈయనకి పంచేసి, ఈయనకి టీ షర్ట్ వేసి దానిపైన షర్ట్ వేసి. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఆఫ్టర్ 1 year ఏంటండి, ఆఫ్టర్ 100 years అయినా జై బాలయ్య. చూసారు కదా బాలయ్య గారికి అమ్మాయిలో ఉన్న క్రేజ్. దట్స్ ద నెక్స్ట్ పాయింట్. ఇద్దరు కత్తి లాంటి అమ్మాయిని పెట్టండి, పెద్ద బాలయ్యకి ఒక అమ్మాయి, చిన్న బాలయ్యకి ఒక అమ్మాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాలయ్య బాబు ఏం చేయడు. వాళ్ళే వచ్చి మీద పడిపోలి, వాళ్ళే వచ్చి కొరికేయాలి, వాళ్ళే వచ్చి. ఇప్పుడు మీరు అడగచ్చు, అన్ని అమ్మాయిలు చేస్తే మరి బాలయ్య ఏం చేస్తాడు అని చెప్పి కదా. బాలయ్య గారు ఏం చేస్తారు? బాలయ్య గారు అన్ని అమ్మాయిలు చేస్తే మరి మీరేం చేస్తారండి? వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. వావ్ అంటే మీరు నేను జోక్ గా అంటున్నాను అనుకోకండి, సీరియస్ గా ఈ ఫిల్మ్ లో అదే జరుగుద్ది. బాలయ్య గారు హెడ్ ఆఫ్ హిస్ టైం అన్నమాట. నా ఫ్యూచర్ సినిమాలో ఏముండబోతుందో అని చెప్పి ఆ డైలాగ్ ముందే హ్యాట్స్ ఆఫ్ బాలయ్య గారు, హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద బాల్ ఉంటాడా, ఆయన ఊర్లో అందరికంటే పెద్ద బాల్, ఏజ్ వైజ్ కాదు, అందరూ వెళ్ళి ఆయన్ని గుడుస్తారు, ఆయనని గౌరవిస్తారు, ఆయన పూజిస్తారు. ఆయన్ని ఒకటే కట్టు చిన్న బాల్ ఏం చేస్తా ఉంటాడు, ఏ యుఎస్ లోనో ఏ ఇస్తాన్బుల్ లోనో కత్తి లాంటి అమ్మాయి, చెప్పాను కదా, కత్తికే కత్తి లాంటి అమ్మాయి వచ్చి మీరడిపోతా ఉంటది, తోస్తా ఉంటాడు.
ఈ రెండు ప్యారల్ గా జరుగుతూ ఉండాలి, అది మాత్రం పక్క. ఇప్పుడు పెద్ద బాల్ ఊర్లో దేవుడు అందరినీ కాపాడుతాడు, అందరిని ఇట్లా ఆనిస్తా ఉంటాడని, మరి అలా ఉన్నప్పుడు ఊర్లో ఒక రాక్షసుడు రావాలి కదా. మీకు బాలయ్య అంటే పక్క రౌడీలు రావాల్సిందే, కానీ ఆ రౌడీలు ఎంత ఎర్రిపూకులు అయి ఉండాలంటే వాళ్ళు పడతారు లేస్తారు మళ్ళీ వచ్చి బాలయ్యతోనే తల్లించుకుంటారు, ఎందుకంటే హీఈస్ ద రియల్ డాడీ కాబట్టి. ఇదంతా అవుతున్నప్పుడు మన యుఎస్ లో మన చిన్న బాల్ ఆయనకి ఇలా ప్రేమ పుడతానే ఉంటది అనమాట. ఆయన అక్కడ కొడతా ఉంటాడు, ఇక్కడ ఈయన ప్రేమ పుడతా ఉంటది. డైరెక్టర్ కి ఇప్పుడు గుర్తొస్తుంది మనం ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టాలి ఇప్పుడు సినిమాలో అని చెప్పి. అప్పుడు పెద్ద బాల్ కి చాలా పెద్ద సమస్య ఇస్తాడు అనమాట. ఇంకా ఎమోషన్ కావాలి, జనాల్ని ఏడిపించాలి, అంటే సినిమా చూపించి ఏడిపించాలని కాదు, ఆ ఎమోషన్ పండించి ఏడిపించాలనుకుంటే ఆ పెద్ద బాల్ ని చంపేయచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ క్రూషియల్ పాయింట్ ఇన్ ఆ స్క్రీన్ ప్లే అనమాట. ఇప్పటి నుంచి అస్సలు బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. చిన్న బాల్ ఉన్నాడా, హీల్ టేక్ రివెంజ్ ఫర్ పెద్ద బాల్, అంతే. అలా కాదు, డైరెక్ట్ గా లాస్ట్ లో వచ్చి కూడా చంపేస్తాడు, అంతకన్నా ఏం పెద్ద రివెంజ్ ఉండదు. నౌ యు హావ్ గాట్ ద ఫార్ములా ఫర్ బిగ్ బాల్ స్మాల్ బాల్ గేమ్. ఇప్పటి నుంచి స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. అండ్ ద ఫస్ట్ స్పాయిలర్ ఇస్ సింహ, సెకండ్ స్పాయిలర్ ఇస్ లెజెండ్, థర్డ్ స్పాయిలర్ ఇస్ అఖండ అనమాట. మీరు ఈ 3 సినిమాలు చూసినట్టయితే ఇంక ఈ సినిమా మీకు ఎవరు స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ లేపస్యమహ. ఇప్పుడు మీకు ఎందుకు ఒక పెద్ద బాల్ గేమ్ కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సుకుమార్ లాగా, ఈ సినిమాలో పెద్ద బాల్ వీరసింహారెడ్డి, చిన్న బాల్ ఇస్ హిస్ సన్ జయసింహారెడ్డి, అంతే సింపుల్. పెద్ద బాల్ ఇంటర్వెల్ చేస్తాడు, చిన్న బాల్ వచ్చి జై బాలయ్య జై బాలయ్య ఎలా సావదెంగినాడంటే థియేటర్ లో ఆడియన్స్ సావదెంగినట్టు ఒకటే మ్యూజిక్. బాలయ్య గారితో ఇంకొక సౌకర్యం ఏంటంటే థియేటర్ డోర్లు మూసేస్తారయ్యా, మళ్ళీ బయటకు వెళ్ళినవారు. మనం మొత్తం చూసి అనుభవించి చివరి దాకా విలన్ తో పాటు మనం కూడా చచ్చే వరకు డోర్లు తీయరు, సో చూసుకుని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సినిమాలో క్యారెక్టర్స్ గురించి ఫాస్ట్ చెప్పేస్తా. శృతి హాసన్ మోస్ట్ ఎర్రిపు క్యారెక్టర్, అది ఎందుకుందో కూడా తెలియదు, బట్ లైఫ్ లో ఫస్ట్ టైం ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్కువ రాయట్లేదు అన్నది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆ శృతి హాసన్ క్యారెక్టర్ ఇంకా ఎక్కువసేపు రాసుంటే నేను గొడ్డలు పట్టుకుని నా పీక నేనే కోసుకునేవాడినేమో, ఎందుకంటే అంత చికాకు దిగింది. ఇదే మోస్ట్ అనాయింగ్ క్యారెక్టర్ అనుకుంటే దీనికంటే దీని అమ్మ మోడ్ ఎరుపు క్యారెక్టర్ ఉండదు, అసలు బ్రెయిన్ వాడకుండా. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ వైజ్ టోప్ చేసింది. ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఇది ఆకు అంటే ఇది ఆకు అంటది, అసలు చికాకు ఫ్రస్ట్రేషన్, మామూలు ఫ్రస్ట్రేషన్ రాలేదు నాకు. నెక్స్ట్ విలన్ గా అంటాడు, పెద్ద బీపీలకే పెద్ద బీపీ అన్నమాట. సినిమా స్టార్టింగ్ లో ఎలా ఉంటాడంటే విలన్ వస్తాడు, కొత్త వాళ్ళ ఓపెనింగ్ సీన్ ఉంటది, చాలా ఇంటర్వ్యూయింగ్ ఉంటది, మనం లావుతాడు సినిమా లోపలికి. సో బేసికలీ వీడు వెళ్ళి వీరసింహారెడ్డిని చంపాలబ్బా వెళ్తాడు. ఇక బాలయ్య తెలుసుగా బంతి దింగినట్టు దిగుతాడు, నెలకేసి చంపుతాడు, కొడతాడు, మామూలు కొట్టాడు, కార్లు లేచిపోతే అమ్మ చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాలో ఎస్యూవి వెనక్కి వెళ్ళిపోద్దురా, ఇంకొక ఫైట్ ఉంటది, కుర్చీలో కూర్చుని అందరిని సావ దెంగుతాడు, నాట్ త్రూ హిజ్ వర్డ్స్, నాట్ త్రూ హిజ్ పంచెత్తుతాడు, చంపుతాడు, సావ దెంగుతాడు. విలన్ దగ్గరికి వచ్చాను కదా, వాడు వస్తాడు, కొత్త వాళ్ళు దెంగించుకుంటాడు, మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఆవిడ దెంగుద్ది అనమాట. సిగ్గు లేదా నీకు, వెళ్ళి వాడిని చంపు, వాడితో చంపిన తర్వాత నా పక్కలో ఎక్కువ అని చెప్పి మోస్ట్ ఎర్రిపుగది. సో బేసికలీ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా ఉండాలి, హీరోకి ఇంకా పెద్ద సమస్య రావాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఏమవుతుందంటే విలన్ గాడు వచ్చి బాలయ్య దగ్గరికి వస్తాడు, బాలయ్య దెంగుతాడు, వెళ్ళిపోతాడు. ఈసారి ఇంకొక 10 మందిని తీసుకొస్తాడు, బాలయ్య 10 మందిని దెంగుతాడు. నెక్స్ట్ ఒక 100. ఇంక ఇదే కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేది తెలిసేది ఏంటంటే ఆ వరలక్ష్మి శరత్ కుమార్ అనే ఆవిడ బాలయ్య వాళ్ళ చెల్లి. ఈ ట్విస్ట్ యాక్చువల్లీ బాగుంటది. సో ఫస్ట్ హాఫ్ ఎండింగ్ కి బేసికలీ వరలక్ష్మి శరత్ కుమార్ చంపేస్తుంది ఎవరిని, మన బాలయ్యని, వీరసింహారెడ్డిని. సెకండ్ హాఫ్ ఇప్పుడు జయసింహారెడ్డి ఎంటర్ అవుతాడు అనమాట. జయసింహారెడ్డి ఎంటర్ అయ్యి అడుగుతాడు, అసలు ఎందుకు మా వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా తయారైంది, నా అత్త కదా, నా అత్త అని వేల శుభగంధముల అన్నట్టు అడుగుతాడు. ఇంకా పక్కన ఉన్న సిద్ధప్ప ఒక సైడ్ క్యారెక్టర్ చెప్తానే ఉంటాడు అనమాట. సో ఒక ఇర్రిపుగు రీజన్ వల్ల వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణకి దూరం అవుద్ది, అది సినిమాలోనే చూడండి. అండ్ దూరం అయ్యి ఎంత బిత్తిరిపుండు అంటే బాలయ్యని చంపడానికి ఒక విలన్ ఫైట్ చేస్తాడని చెప్పానా, వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటది. ఎందుకంటే బాలయ్యని చంపగలిగేది ఓన్లీ వాడే, ఎందుకంటే ఊర్లో అందరూ ఆయన దేవుళ్ళ పూజిస్తారు అని చెప్పి. అదే నేను వాడిని పెళ్లి చేసుకుంటే బాలయ్య వాడిని చంపడు, సో వీడు వాడిని చంపే అసలు. అండ్ నెక్స్ట్ ఇంకేముంది సినిమాలో మాట్లాడడానికి, హనీ రోజ్ ఉంది సార్.
అంటే లుక్స్ వైజే కాదు, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బట్ అంత స్కోప్ లేదు. బట్ కొత్త బాల్ ఉంటది హనీ రోజు. మేబీ ఫ్యూచర్ లో ఇంకా మంచి రోజు వస్తే బాగుండు. అండ్ 1/2 తెలిసిన వాళ్ళు లైక్ కొట్టండి, ఎందుకంటే అప్పట్లో మనకి అదే ఆశిక బానాయో. సినిమాలో పాజిటివ్ ఏమైనా ఉందంటే తమన్ సాంగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే నాకు అన్నట్టు అనిపించింది. ఇంకా తమన్ ఆ మ్యూజిక్, ఆ రీ రికార్డింగ్ లేకపోతే సినిమా పక్కా. తమన్ ఇట్స్ ఓకే మ్యాన్, ఏమైంది డబ్బులు బాగా కొట్టామని చెప్పాను అంతే కదా, దానికి ఏడుస్తారు ఎవరన్నా. ఫైనల్లీ లెట్స్ టాక్ అబౌట్ బాలయ్య కొత్త బాల్ చేశాడు. నేను చెప్తున్నా కదా, ఆ వాట్ ఎవర్ వీరసింహారెడ్డి బ్లాక్ ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఉంది కదా, అందులో కొత్త బాల్ ఉన్నాడు. అండ్ యాక్చువల్లీ యాక్టింగ్ కూడా కొత్త బాల్ చేశాడు. బాలకృష్ణ నాకు ఎందుకో చాలా మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అనిపిస్తాడు రా. దాన్ని మనమే సరిగ్గా వాడుకోవాలి. ఎందుకో సమ్వేర్ ఈ బాల్ ఫామ్ లోనే మనం బాలే ఇరికిచ్చేస్తున్నాం. మనమే పోయి ఇలాంటి సినిమాలు చూస్తే పక్కా ఆయన అలాంటి సినిమాలే చేస్తాడు. ఫైనల్లీ సినిమా ఎలా ఉంది అని అడిగితే ఏంటి మీకు అర్థం కాలేదా? అందుకే రా నాలాగా బాలయ్య గారి లాగా మిమ్మల్ని మలయాళం నేర్చుకోమనేది. అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డ రమ్మన్నాను. సినిమా ఎలా ఉందో మీకు మలయాళంలో చెప్పా. జై బాలయ్య